దయచేసి సమయంలో మరి జెరమీయా అన్న ద్వారా వాక్యం వింటాం. క్లుప్తంగా ఒక 2 నిమిషాలు వాక్యం విన్న తర్వాత కూడి ముగించుకుంటాం. అందరూ శ్రద్ధగా వాక్యం వినాలని మనం చేస్తున్నాం. ఓకే, ఒక వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 17:17. లూకాసు వార్త 17వ అధ్యాయము. ఒక నిమిషం అందరం చదువుదామా. లూకాసు వార్త 17:17. మొదటగా అందరం కలిసి చదువుదాం. పేజ్ నంబర్ 70, కొత్త నిబంధనలో పేజ్ నంబరు 70, 17వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా, ఆ 9 ఎక్కడా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, సమయంలో మరొకసారి విశ్వాసంతో మీ పాలనకు వస్తున్నామైనా కొద్ది నిమిషాలు మరొకసారి మమ్మల్ని దర్శించమని ఇప్పటివరకు మీ దాసుల ద్వారా కూడా మీరు మాట్లాడటం బట్టి స్తుతిస్తూ, మీ వాక్యం సమృద్ధిగా మరలా మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాల్లో ఎన్నో స్థలాల్లో వాక్యం లేదు. అయితే ఇలా చిన్న స్థలాల్లో కొన్నిసార్లు మీరు ఎంతో శ్రద్ధతో దర్శిస్తున్నందుకై స్తుతిస్తూ, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ముందు ఇద్దరు వర్తమానం ద్వారా కూడా కొన్ని సంగతులు నేర్చుకున్నారు, చాలా సంతోషం. మరి కొన్నిసార్లు సహవాస క్రమాన్ని బట్టి ముగ్గురు చదవడం ఏంటి అనుకున్నా, బైబిల్ క్రమాన్ని బట్టి అయితే ముగ్గురు చదవడం మరి ఆమోదయోగ్యమైంది. ప్రవక్తలు ముగ్గురు మాట్లాడవచ్చు అని ఉంది. సో వాక్యం మనం నేర్చుకోవడం కొరకు సందర్భాల్లో అలాంటి అవకాశాలు కూడా మనకి మంచిది. మరి అన్నవాళ్ళు బర్నబాస్ బ్రదరు, సహోదరి, వాళ్ళ బాబు వాళ్ళలో ఉన్న సందర్భంగా కూడుకున్నారు. సరే, అది అట్లా పక్కన పెడితే మనం ప్రధానంగా వాక్యంలోంచి ఏదైనా నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోకపోతే ఊరికనే ప్రేమ మీద కొరకే వచ్చి వెళ్ళినట్లు ఉండకూడదు, లేకపోతే కూడికి పెట్టారు కాబట్టి కాసేపు కూర్చొని వెళ్ళినట్లు ఉండకూడదు. కాబట్టి దేవుని ఇంటికి వచ్చినప్పుడు మనం ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి. లూకాసు వార్త 17:17. మీరు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి కూడా రిఫరెన్స్ తేలికే. 17:17 లూకాసు వార్త, పేజ్ నెంబర్ కూడా 70. అక్కడ ఏం చూస్తున్నాం? ఒక ప్రశ్న చూస్తున్నాం. ఏం ప్రశ్న చెప్పండి? ఏం ప్రశ్న? అక్కడ ఉంది. ఏం ప్రశ్న అంటే కుష్టివేదగల వాళ్ళు, ఆ 9 ఎక్కడా? ఆ 9 ఎక్కడ? ఎవరు అడిగారు ఆ ప్రశ్న? బైబిల్లో మనం ఎక్కడ చదివినా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని 7 ప్రశ్నలు. ఆ మాట్లాడే దాని ఉద్దేశం ఏంటి, 7 విషయాలు చూసుకోవాలి. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళం. అది ఎవరన్నారు ఆ 9 ఎక్కడని? యేసు ప్రభు అన్నాడు. చూసారా, బైబిల్లో ప్రశ్నలు చాలాసార్లు అన్నీ మంచి ఆశీర్వాదపు వచనాలే తీసుకుంటాం కదా. నిశ్చయంగా ఈ క్షణం నుండే నిన్ను ఆశీర్వదిస్తున్నా అంటే అందరికీ ఈ రాత్రే, రైట్ నౌ అనగానే అందరికి బాగా అదొక ఉద్యమం అనమాట. ఇప్పటి నుండే వస్తుంది. వచ్చినా రాకపోయినా అదొక ఆనందం. చెప్పి ఆయనకి రాదు, మనకి రాదు, అది వేరే విషయం. ఆయన చెప్పినట్టు బతికితే వచ్చేది ఏదైనా. ఆయన చెప్పినట్టు జీవించినప్పుడు ఆ గట్టిగా అరిసినందువల్ల ఏం రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనగానే ఏం రాదు. బతికాయన జీవించడు, దాంట్లో వినే మనం జీవించు. సో ఆశీర్వాదకరమైన వచనాలే మనం ఇష్టపడతాం. కానీ బైబిల్లో ప్రతిదీ ఏది కూడా అనవసరం లేదు. అండ్ మోర్ దెన్ క్వశ్చన్స్ చాలా ప్రాముఖ్యమైనవి బైబిల్లో. నాకు తెలిసి ఒక ఆయన లెక్కగట్టేలా చెప్పాడు, సుమారు 3300 ప్రశ్నలు బైబిల్లో ఉన్నాయి. పాత నిబంధనలోనే 2200 ప్రశ్నలు, కొత్త నిబంధనలో 1100 ప్రశ్నలు. యేసు ప్రభువే మాత్రమే సువార్తలు యేసు ప్రభువే స్వయంగా అడిగిన 307 ప్రశ్నలు. సో ప్రశ్నలు, యోబు గ్రంథం మీరు చూస్తే 2 అధ్యాయాల్లో సుమారు 2 అధ్యాయాల్లో వరుసగా 48 ప్రశ్నలు వర్షం కురిపిస్తాడు దేవుడు. నేను అనుకుంటాను దేవునికి ప్రశ్నలు ఇష్టం అనుకుంటా. ఈ బైబిల్కి చిన్న చిన్న పేర్లు పెట్టవచ్చు, చాలా పేర్లు పెట్టవచ్చు. ఇట్స్ బుక్ ఆఫ్ లవ్, ప్రేమ గ్రంథం అని పెట్టవచ్చు. పరిశుద్ధతను నేర్పేది కనుక పరిశుద్ధ గ్రంథం అని పెట్టవచ్చు. సజీవుడైన దేవుని గురించి చెప్పేది కాబట్టి సజీవుడైన దేవుని గురించి, సజీవుడైన దేవుని గురించిన గ్రంథం అని చెప్పవచ్చు.
ఏడుల గ్రంథం అని చెప్పవచ్చు. ఎక్కువ ఏడులు ఉంటాయి బైబిల్లో. అట్లానే ప్రశ్నల గ్రంథం అని కూడా చెప్పవచ్చు. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ క్వశ్చన్ బ్యాంక్ అండ్ ఆన్సర్స్ ఆల్సో. ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది. నేను అదే అంటాను, మనిషి మెదడులో పుట్టే ఏ ప్రశ్నకైనా ఆకాశం కింద భూమిపైన జవాబు దొరికే గ్రంథం, జవాబు చెప్పగల గ్రంథం, ఏకైక గ్రంథం బైబుల్. మీరు కావాలంటే చూడండి, మనిషి మెదడులో ఏ ప్రశ్న అయినా. అందుకే నేను చాలాసార్లు నా విజిటింగ్ కార్డులో కూడా ఉంటుంది, ఆధ్యాత్మికంగా మీకు ఏ ప్రశ్న ఉండా, ఏ టైంలో 24/7 మేముందే దేవుని పనిలో. అర్ధరాత్రి అయినా మీరు ఆ బైబిల్ విషయంలో అయితే మాత్రం, ఆధ్యాత్మిక విషయం అయితే మీ ప్రశ్న ఎప్పుడైనా అడగవచ్చు మమ్మల్ని. ఎందుకంటే మనిషి మెదడులో పుట్టే ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చే గ్రంథం బైబిల్. సో మనం అలాంటి 3300 ప్రశ్నలు, ఒక ప్రశ్న మనం చదివాం. లోకాసువార్త 17:17 ఏముంది అక్కడ? యేసు ప్రభు అంటున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఆ తొమ్మండుగురు ఎక్కడంటే ఎవరి కొరకు అడుగుతున్నాడు? అక్కడ ఉన్న సందర్భం ఏంటి మనకు తెలిసి. అంతమంది శుద్ధులయ్యారు 10 మంది. ఎవరు వాళ్ళు? కుష్ఠరోగులు. 10 మందిని బాగు చేశాడు, వెళుతుండగా శుద్ధులయ్యారు. కానీ ఒక్క ఆయనే తిరిగి వచ్చాడు. 9 మంది ఏడకెళ్ళారు ఇక్కడ తెలియదు. మ్యాక్సిమం ఇంటికి, చుట్టాలకి, బంధువులకి, స్నేహితులు చూపించుకో. ఎందుకంటే అప్పుడు దినాల్లో కుష్ఠరోగులు ఊరు వెలుపులు ఉండేవాళ్ళు. ఆ ప్రాంతాలు ఊరిలోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు మనం ఒక 10, 15, 20 సంవత్సరాల కిందకు వెళితే ఇంట్లో జ్వరాలు వస్తేనే ప్లేటు గ్లాసు వేరే పెట్టేవాళ్ళు, పంచంలో మంచం వేసేవాళ్ళు, బట్టలు వేరుగా పెట్టేవాళ్ళు, ఇవన్నీ వేరుగా ఉంటాయి. సో కుష్ఠరోగులు అప్పుడు ఊరు బయట వాళ్ళకి బాగయ్యలేకే ఆ సంతోషంలో స్నేహితులకి, బంధువులకి, వాళ్ళని కించపరిచిన వాళ్ళకి, దుఃఖపరిచిన వాళ్ళకి, గాయపరిచిన వాళ్ళకి కనపరుచుకుందామనే ఆలోచన మీరు పరిగెత్తుండొచ్చు. కానీ ఒక ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. అదే ఈరోజు వీళ్ళు చేస్తుంది కూడా. ఆ 10 మందిలో ఒక్క ఆయనకి ఏ ఆలోచన వచ్చింది? నన్ను బాగు చేసిన ప్రభువుకి థ్యాంక్స్ చెప్పాలి. అదే ఆయన చేసింది. లోకాసువార్త 17 ఆయన వచ్చి ఏమంటాడు చూడు, పైన 15 వచ్చును. లోకాసువార్త 17:15 వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, యాక్చువల్గా 10 మంది శుద్ధులైరు. పైన 14 వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మయంపరచు తిరిగి వచ్చి ఆయనకి ఏం చెల్లించాడంట? కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నాం కూడా అదే, కృతజ్ఞత కూడిక, కృతజ్ఞతాస్తుతి. ఒక్క ఆయనే చెల్లించాడు. అప్పుడు యేసు ప్రభు అడిగాడు, ఏమడిగా అంటే, యాక్చువల్గా నేను ఇవ్వడం అందరికి ఇచ్చాను, 10 మందికి ఇచ్చాను కదా, కృతజ్ఞత ఒక్క ఆయనే చూసారా? చాలామంది కృతజ్ఞత కూడి పెట్టుకోరు, మేళ్ళు ఎన్నో పొందుతారు. కొంతమందికి దేవుని నుండి మేళ్ళు పొందామనే స్పృహ కూడా ఉండదు. ఒకసారి ఒక ఆమెకు సువార్త చెప్తుంటే అంటుంది, ఎందుకు నమ్ముకోవాలయ్యా, ఆయన మాకేం మేలు చేశాడు అది ఇది అంటూ మళ్ళీ ఇంకా అంటుంది, 2 ఎద్దులు చచ్చిపోయినాయి, మా అబ్బాయి చచ్చిపోయాడు, మా కాళ్ళు చచ్చిపోయింది, మేము ఎందుకు నమ్ముకోవాలంటుంది. మేమేం స్వార్థకు అప్పుడు వెళ్తాం, ఆంకేం చేసి మేలు చేసాడు మాకేం తెలుస్తాయి. ఒక నిమిషం తల వంచి ప్రార్థన చేసుకున్నాక చెప్పాను. అప్పుడు అన్నాను, ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే కారణం ఏంటన్నాను. మరి ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే కారణం ఏంటి? మీ ఊర్లో ఎవరు చనిపోలేదండి? అవును, నిన్న ఒక ఆయన చనిపోయాడు, ఇవాళ ఒక ఆయన చనిపోయాడు. మరి నువ్వెలా ప్రాణంతో ఉండవు తెలుసా? ప్రతి నిమిషం ఒక సెకండ్కి 8 మంది చొప్పున చనిపోతున్నారు. సాధారణంగా చనిపోయే వాళ్ళే. సెకండ్ 1, 2, 3, 4, 5 సెకండ్లు లేదు, సెకండ్కి 8 మంది చొప్పున ఎగిరిపోతున్నారు. ఏ సెకండ్లోనైనా నువ్వు నేను ఉండకూడదా? ఉండొచ్చా? ఏమన్నా మన వీరులమా? మన ఎముక పుష్టి వేరా? కరోనానే భయపడిద్దా మనకు? ఏంటంటే రానని చెప్పి వేరే మాటలు చెప్తాం. కొంతమంది ఒకసారి ఒక బ్రదర్ నాకు ఇంతవరకు ఎప్పుడూ జ్వరం రాదు, తెల్లారే నాకు ఫోన్ చేసి అన్న జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అంటున్నాడు. అన్నాడు అట్టెప్పుడు అనుకోవద్దని చెప్పి. కాబట్టి తెలియక అనుకుంటాం మా డాక్టర్, నా ఫుడ్, నా ఆహారం, నేను వాడే రైసు, ఇవన్నీ మన డంబపు తలంపులు. ప్రభు కృప లేకపోతే, ఇందాక 2వ వర్తమానంలో కూడా అదే విన్నాం, కృప లేకపోతే ఏదీ లేదు. అందుకే పౌలు నేనేమైనాను అది కేవలం, అందుకే ప్రభువుని స్తుతించబద్దులం. బైబిల్లో అంటే ఇప్పుడు మనం చదివిన ప్రశ్న, ఆ 9 ఎక్కడ? కృతజ్ఞత చెప్పడానికి తలంపు రాలేదా? కృతజ్ఞత లేని వాళ్ళు 9 మంది అయితే కృతజ్ఞత చెల్లించే వాళ్ళు ఒకళ్ళే. నిజంగా ఈరోజు కూడా అంతే, సంఘాల్లో 10:1 10 మందిలో ఒకళ్ళు కృతజ్ఞత కూడికే పెట్టుకోరు. కొంతమంది కనీసం, నేను అదే అంటాను, ఒక నిజమైన దేవుని బిడ్డ తన గృహంలో కనీసం సంవత్సరానికి 1-2 కూడికలైనా జరగాలి మినిమం, అట్లీస్ట్. మీటింగ్ అంటే మనం అంటే అన్నిటికీ ఖర్చు పెడతాం, అన్నిటికీ ముందుకు వస్తాం, పెళ్ళిళ్ళు అప్పులు చేసేది చేస్తాం,
లోకంలో అందరితో పాటు పోటీగా ప్రతి విషయం అన్నీ చేస్తుంటాం, కానీ దేవుని విషయాల్లోనే వెనకాడుతుంటాం. చాలా సంతోషం. వాళ్ళు మరి కుమారుడు దూరానున్న మరి దేవుని సన్నిధి, సంఘంతో సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, సంఘం దేవుని కృప ఇది గుర్తించి కూడికి పెట్టుకున్నారు. అయితే కృతజ్ఞత విషయాల్లో బైబిల్లో ప్రశ్నలు కూడా, అంటే కృతజ్ఞత చెల్లించువారు ఎక్కడా, ఎంతమంది కృతజ్ఞత లేకుండా ఎందుకు వెళ్ళారు ఆ తమ్మండుగురు వచ్చిన ఆయన అడిగారు. బైబిల్లో దేవుడు అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ 3 చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. మీకు తెలుసా బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న ఏది చెప్తారా? విచ్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రశ్న బైబిల్లో. బైబిల్ ఎప్పటి నుంచి మోస్తున్నారంటే మాత్రం చాలా సంవత్సరాల నుంచి మోస్తున్నారు. బైబిల్లో ఫస్ట్ ప్రశ్న అంటే ఏమనండి, ఎవరిని అడగన్నారు? ఏది అది? అది కాదు. అంటే బైబిల్లో మొదటి ప్రశ్న అన్నప్పుడైతే ఇది నిజమా అనాలి, కానీ బైబిల్లో దేవుడు అడిగిన ప్రశ్నలో మొదటి ప్రశ్న అయితే ఆదామా నీవెక్కడ. తర్వాత రెండో ప్రశ్న, దేవుడు అడిగిన ప్రశ్నలో రెండవది నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ. తర్వాత చాలా ప్రశ్నలు అడిగాడు. మనం చదివిన ప్రశ్న, ఈ 3 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యం. మనందరికీ దేవుడే స్వయంగా వేసిన ప్రశ్నలు. ఓ అడమ్ వేర్ ఆర్ దౌ, నువ్వెక్కడున్నావు. రెండవది నీ సహోదరుడు ఎక్కడ. మూడవది ఆ తమ్మండుగురు ఎక్కడ. ఈ 3 ప్రభు ఈరోజు కూడా మనల్ని అడుగుతాడు. ఏమడుగుతాడు? మొదటిది నువ్వెక్కడున్నావు. ఎందుకు అడిగాడు ఆదాము నువ్వెక్కడని? ఆదాము ఎక్కడున్నాడు దేవుడు తెలీదా? తెలుసా? మరి ఎందుకు అడిగాడు? తెలిసినా ఎందుకు అడిగాడు? తెలిసినా తెలియనట్టు అడుగుతాడా? నటిస్తాడేంటి? తెలిసిన దేవునికి అన్నీ తెలుసు కదా, ఎక్కడున్నాడు తెలుసు కదా. ఎందుకు అడిగాడు తెలుసా? దేవునికి తెలియక కాదు, ఆదాముకు తెలియాలని ఎక్కడున్నాడు. ఏం తెలియాలి? భౌతికంగా ఉన్నది కాదు. మిమ్మల్ని అడిగాము ఎక్కడున్నారంటే మీరు ఇదే చెప్తారు, భౌతికం కదా. మహానాడులో నది ఒడ్డున మందిరంలో అండి సాప మీద కుర్చీలో కనపట్టలేదా అంటాం, అది చెప్తాడు. ఆదాము కూడా భౌతికంగా చెప్పాడు, భార్య మీద చెప్పాడు, చెటచాట్లు దాక్కున్నాం ఇది చెప్తున్నాడు. అది కాదు దేవుడు చెప్పాలనుకుంటుంది. ఆత్మీయంగా ఎక్కడున్నావు, నేను ఎక్కడుంచాను, నువ్వెక్కడున్నావు, అసలు నిన్ను ఎక్కడ పెట్టాను, నువ్వు ఎటుపోయావు. ఆధ్యాత్మికమైన తన పతనాన్ని గుర్తిస్తాడని ప్రభు ఎక్స్పెక్ట్ చేసి, ఈజ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆన్సర్. అతను అది గుర్తించి చెప్తాడు అనుకుంటున్నాడు. చాలాసార్లు మన ప్రార్థనలో కానీ మనం దేవుని అడిగే కూడా చూడు భౌతికంగా చూస్తాం, మన ఆత్మీయ దుస్థితిని గుర్తించం. తప్పైన స్థితి, పడిపోయిన స్థితి, దారి తప్పిన స్థితి. మరి మొదటి ఆసక్తి ఎలా ఉండేది, ఈరోజు ఎంత వెనకబడ్డావు ప్రభు, నాకు ఆ మొదటి స్థితి దయచేయి, ఆత్మీయమైన అడగు. ఆదాము తన ఆత్మీయ పతనం గుర్తించి, బహుశా అదే రోజు ఆ ప్రశ్నకు వెంటనే సరైన ఆన్సర్ చెప్తే ఇంకో రకంగా సొల్యూషన్ ఉండేది. కానీ ఆదాము భౌతికంగా చెప్తున్నాడు, చెట్ల చాటునున్నా అంటున్నాడు. అదేమంటే దేవుడు స్ట్రైట్గా అడిగినా కూడా అవమే చెప్పాడు. మనిషి దుస్థితి ఈరోజు కూడా అదే, తన ఆత్మీయ పతనాన్ని ఒప్పుకోడు, గుర్తించం. చాలాసార్లు అందుకే మన హృదయం మనల్ని మోసపరిచేది. బాగానే ఉన్నాం అనుకుంటాం కానీ బలహీనతలు గుర్తించం. అందుకే మొదటి ప్రశ్న నువ్వెక్కడున్నావు. ఆత్మీయంగా వాక్యపు వెలుగులో ఉన్నావా, వాక్యం వెలుగులో తప్పిపోయినావా, నీ మాటలు తప్పైనాయా, చూపులు తప్పైనా, నువ్వు ఎలా ఉన్నావు, వాక్య వెలుగులో నడుస్తున్నావా, వాక్యం బయట నడుస్తున్నావా. ఈరోజు చాలామంది బైబుల్ బయట జీవిస్తున్నారు క్రైస్తవులు, బైబుల్ నందు జీవించేవాడు నిజమైన క్రైస్తవుడు. అందుకే మొదటిది. రెండో ప్రశ్న నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ. మన కుటుంబంలో వారి గురించిన చింత, భారము, బాధ్యత కూడా చాలా అవసరం. పౌలు అది అంటాడు రోమ 9వ అధ్యాయంలో, రోమ 10వ అధ్యాయంలో, రోమ 11వ అధ్యాయంలో కూడా తన సహోదరుల విషయమై, తన బంధువుల విషయమై, తన రక్త సంబంధుల విషయమై, తన తోటి యూదుల విషయమై, తన గోత్రికుల విషయమై మానని వేదన బహుదుఖం కలదు, నేను క్రీస్తునందు నిజమే చెప్తున్నాను అంటాడు. ఈరోజు చాలాసార్లు మన ఇంట్లో గురించి మనకే చింత ఉండదు. ఎప్పుడు ప్రార్థనకు రెండని కూడా ఎవరారులేండి వాళ్ళు అంటుంటాం. ప్రార్థన కూడా చేయం భారంగా, వాళ్ళు రక్షించబడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ప్రార్థన నాకు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. పెళ్ళి నాకు ఏమన్నా తెలుసా, పిల్లలు వద్దు ప్రభువా, ఇచ్చావంటే రక్షణ పొంది ఉంటారంటే నీవు రక్షణ పొందకపోతే వద్దు నాకు పిల్లలు అని చెప్పాను. ఎట్లుండాలి. డిఎల్ మూడి వాళ్ళు 13 మంది వాళ్ళ చిన్నప్పుడు ఒక చిన్న బిడ్డ చచ్చిపోయాడంట. వాళ్ళ నాన్న చెప్పాడంట, ఆయన ఏడవట్లేదంట. ఏంటి ఏడవరు అంటే, నా ఇంట్లో ఒక బిడ్డ చనిపోతే నేను ఏడవను, ఒక రక్షణ లేకుండా ఆత్మీయంగా చనిపోయి ఉంటే అది నాకు దుఃఖం కలిగిస్తుంది అని చెప్పాడంట. చూసారా, మన పిల్లలు రక్షణ లేకపోయినా మనకు దుఃఖం ఉండదు. భౌతిక విషయాలు లేకపోతే బాధ, కన్నీళ్ళు. చెప్పులు కూడా లేవు నాయన నా బిడ్డకు, పుస్తకాలు లేవు నాయన, బట్టలు లేవు నాయన, సరైన అన్నం లేదు. ఇవన్నీ చూస్తావు. బైబుల్ చదివి వెళ్ళేది చూడు, ప్రార్థన చేసుకున్న వాళ్ళేది చూడు.
ఇంటి వారి రక్షణ కొరకు నీ సహోదరుడు ఎక్కడ. మూడవది అప్పుడు ఆ తొమ్మండుగురు ఎక్కడ, ఇతరుల విషయం కూడా చూడు. యాక్చువల్గా 9 మంది రాపోయిన ఇతను వచ్చాడు కదా కృతజ్ఞతకు, ఇది సంతోషించాలా. ఆ తొమ్మండుగురు అంటే విషయం ఏంటంటే నువ్వు నేర్చుకున్న సత్యం ఇతరులకు కూడా చెప్పి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత క్రైస్తవుడి మీద ఉంది. అది ఇంకో మాట చెప్పాలంటే దేవుడు అక్కడ ఎందుకు అడిగా అంటే కనీసం వాళ్ళకు కూడా ఈ మంచి విషయం గుర్తు చేసావా లేదా అన్నాడు. ఈయన పాపం గురిచేయాలి, ఈయన గుర్తొచ్చింది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనం కూడా ప్రతిసారి మీటింగ్ బైబిల్ తీసుకొని వస్తాం కానీ ఎవరిని పిలవు, ఎవరిని ఆహ్వానించు. కనీసం తోటి విశ్వాసులైనా రిమైండ్ చేయొచ్చు. అక్క వస్తున్నారా రండి ఈరోజు కూడుకుంది వెళ్దాం అన్న చెప్పాడు, వెళ్దాం చివరి దినాల్లో ఉన్నాం అని పురుకొల్పాలి ఇతరులు. కనీసం పక్కన వాళ్ళకి ఒక మాట వెళ్దాం రండి కృతజ్ఞత చెల్లిదాం చెప్పాడా లేదా అది రిమైండ్ చేయడానికి అడుగుతున్నాడు. సో ఇతరుల విషయమైన మన బాధ్యత. అందుకే ఆయన టోటల్గా ఇక్కడ ఆ 9 ఎక్కడ అనడంలో కృతజ్ఞత లేనివారు 9 మంది, కృతజ్ఞత కలిగిన వారు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. నేను త్వరగా నాకున్న టైంలో ముగించాలి కాబట్టి కృతజ్ఞత విషయంలో టైం నేను చూస్తుంటే మీరేం కంగారు పడదు. కృతజ్ఞత విషయంలో రకరకాల స్టేజెస్ ఉన్నాయి బైబిల్లో. ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్త 6వ అధ్యాయం, మీదే లూకాసు వార్త 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ లూక్ 6:35, లూకాసు వార్త 6:35 చివరి భాగంలో చూడండి. లూకాసు వార్త 6:35 చివరి భాగం ఏముంది అక్కడ 30 చివరిలో, ఆయన కృతజ్ఞత లేని వారి ఇళ్లను దుష్టుల ఇళ్లను ఉపకారి. ఎవరుంటారు? కొంతమంది ఏ లిస్టులో ఉంటారు? కృతజ్ఞత లేని లిస్టులో ఉంటారు. అందుకే పౌలు గారు కూడా మాట తిమోతి పత్రికలో రాస్తుంటాడు, 2వ తిమోతి 2వ అధ్యాయం, అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉండారంట. 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయం, అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. 7వ లిస్టు ఎవరిది? కృతజ్ఞత లేనివారు. చాలాసార్లు ఈ దినాల్లో సంఘాల్లో కూడా ప్రజలు ఎలానే అయిపోయారు, నో థ్యాంక్స్ గివింగ్. అసలు మన ప్రార్థనలో కూడా చూడు, ఎప్పుడు చూసినా ఇవ్వు 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 అంటా కానీ కనీసం ఇచ్చినట్టు కృతజ్ఞత కూడా చెప్పవు. సింపుల్ కృతజ్ఞత ప్రేయర్లోనే చెప్పవు, ఇంకా నేను కృతజ్ఞత కుడికాడ పెడతావు. ఇంకా అవసరమైతే దేవుడు నాకేం చేశాడండి అనే ఒక దేవుణ్ణి నిందించే ప్రశ్నలతో నిండుంటావు, కానీ ఇన్ని చేసాడు మరిచిపోతావు. ఇశ్రాయేలు బలహీనతల్లో చాలా ఉన్నాయి. ఒక ప్రధానమైంది దేవుని మేళ్ళు ఉపకారాలు త్వరగా మర్చిపోయే స్వభావం. మనం మర్చిపోయి ఏం చేశాడంటే ఎవరైనా గురి జగన్ అదంటే మా భార్యతో అప్పుడప్పుడు అంటుంటాలి, ఆమె కావాలని అంటుంది. ఆడవాళ్ళు అందరూ అంతే అనుకుంటా. ఏమంటుందంటే ఆయన నాకు ఎప్పుడన్నా షేర తెచ్చావా అంటుంది. సరే గుర్తు చేసి అదంటే అప్పుడు తెచ్చావు, అదంటే మరి ఎప్పుడు ఏం చెప్పినా అదంటే ఇంకేం తేవాలంటుంటా. అంటే సహజంగానే అలా అనిపిస్తుంది. అంటే అట్లనే తీసుకొస్తారని కూడా అట్లా అనిపిస్తుంది. మనకి దేవుని విషయంలో కూడా అలానే ఉంటుంది. నాకేం చేశాడు మరి చేసిన ఎన్నో. ఈరోజు ప్రాణంతో ఉన్నావంటే కారణం ఏంటి? కరోనాలో ఎంతమంది ఎగిరిపోవాలి? నువ్వు సజీవంగా ఉన్నావంటే నువ్వు వీరుడు సూర్యుడువా? నీ బలం వేరా? నీ శరీరం వేరా? ఎన్నో విషయాలు. భర్త పిల్లలు క్షేమంగా ఉన్నారంటే భర్త లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను అదే అంటాను, చిన్న గుడిసె, ఆ గుడిసె లేని వాళ్ళు ఎంతమంది లేరు? ఇదే విజయవాడలో కొన్ని సంవత్సరాల కిందట మార్నింగ్ స్టార్ బస్ అనుకుంటే ఎర్లీ మార్నింగ్ బెంచ్ సర్కిల్ దగ్గర డివైడర్ మీద పడుకున్న వాళ్ళ మీద తిరగబడి సుమారు 206 మంది ఎంతమందో ఎవరు కాలో ఎవరు చెయ్యో ఎవరు తలకాయో తెలియనంత నలిగిపోయారు. ఎంతమంది డివైడర్ మీద. మేము మన లాస్ట్ ఇయర్ డిసెంబర్ దుప్పట్లు పంచుదామని వెళ్తే డాడీ చూసిన డివైడర్ల మీద పడుకున్నారు. దుప్పట్లు ఇస్తూ ఒక ఆయన నేను ఊరికి అడిగాను, ఏమంటే ఎందుకు ఇక్కడ పడుకు వణిగిపోతున్నాడు, తెల్లపట్ట గోతపు సంచి తగిలించుకొని ఎందుకు ఇక్కడ పడుకున్నావు అంటే ఎదురు 2 బిల్డింగ్లు నాయ అన్నాడు. అదేంటాను మరి ఇదేం సరదా 7 సెల్లో పడుకోవడం అంటే 2 కొడుకులు పెళ్లి చేశాను, కోడళ్ళు మాటిన వాళ్ళు ఇంట్లోకి రానిట్లేదు. ఇవాళంతా పరిస్థితి అట్టయింది. అందుకే ఒకటి గుర్తుపెట్టి ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి, మనం ఏం ఇస్తామో అది కోస్తాం. మనం జాగ్రత్తగా పిల్లల్ని కానీ కొడుకుల్ని కోళ్ళని అత్తమ్మాలని జాగ్రత్త చూస్తే మనం చేసేది మన మీదకి వస్తుంది. ఒకవేళ వాళ్ళు కృతజ్ఞత అర్హతలైనా ప్రభు మనల్ని విడిచిపెట్టడు, మన ప్రతిఫలం వస్తుంది. సరేదమైన కృతజ్ఞత లేనివారు ఈ దినాల్లో. అంతేకాదు కృతజ్ఞత విషయంలో ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. ఎఫెసీ 5వ అధ్యాయం. కృతజ్ఞత లేని వాళ్ళు కొందరైతే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. కృతజ్ఞత విషయంలో ఇంకొంచెం స్టెప్ ముందుకెళ్తే ఎలా ఉంటుంది? కృతజ్ఞత వచనం ఎఫెసీ 5:4 కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి. అంటే జస్ట్ థ్యాంక్స్ అంటాం సింపుల్గా, అది కూడా తప్పలేదు, కనీసం అది కూడా చెప్పం.
నేను తిమోతి గారి దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను. ఆయనతో ఉన్నప్పుడు ఎవరికైనా పత్రికలు ఇస్తే పత్రిక తీసుకుంటే కూడా థ్యాంక్ యూ అని మాట్లాడు. నేను అంతకుముందు అనేవాడిని కాదు, పత్రిక తీసుకుని మేలకుండా వచ్చేవాడిని. నాకు ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత మంచి విషయం అనిపించింది. వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇతను తీసుకున్నందుకే థ్యాంక్ యూ అంటున్నాడు ఏంటి అని పత్రిక చూసేవాళ్ళు. చూసారా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనుషుల విషయమే కాదు, దేవునికి కూడా ప్రతి చిన్న విషయంలో. ఒక సేవకుడు ఒకసారి ఇలా చెప్పాడు, అందరూ నడిచి వెళ్తుంటే ఎదురు దెబ్బ తగిలి కాలు బొట్టునేలు గోరు ఎగిరిపోయిందాడు. అందరూ అన్న భయపడుతుంటే ఆయన అన్నట్ట కంగారు పడబండి, సాయంత్రం కురంతా కూడుకుందా అన్నట్టు. వాళ్ళు బెతరపోయారు, ఏంటంటే గోరు ఎగిరిపోతే కురంత. నిజమే. కాబట్టి ఏదేమైనా కృతజ్ఞత వచ్చినమన్నా చెప్పాలి సింపుల్గా, కృతజ్ఞత వచ్చినం. ఇంకొంచెం పైకి వెళితే కృతజ్ఞత స్తుతులు బైబుల్ చెప్తుంది. 105వ కీర్తన, సామ్ 105, 105వ కీర్తన, 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన మొదటి వచనం, 105వ కీర్తన మొదటి వచనం చదువుతారా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. 106వ కీర్తన మొదటి వచనం కూడా, 106వ కీర్తన మొదటి వచనం కూడా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. పౌలు గారు కూడా ఈ విషయం చెప్తాడు. దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ద ఫస్ట్ థెస్సలోనియన్స్ 5th చాప్టర్ అండ్ 16, 16, మొదటి దెసలోనికీయులు 5:16, ప్రతి విషయమునందును ఏం చేయమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు. ఇవి ప్రైజింగ్స్, స్తుతించాలి ప్రతి చిన్న విషయంలో. మా నాన్న దగ్గర నేను ఒక విషయం నేర్చుకున్నాను. నేను చిన్నప్పుడు కరెంటు పోయినా ప్రైజ్లు ఆడినవాడు, కరెంటు వచ్చినా ప్రైజ్లు ఆడినవాడు. ప్రతి చిన్నదానికి వెంటనే ప్రభువు స్తోత్రం అనేవాడు. అది మా అందరికి కూడా నేర్పాడు. నిజమే. అంటే లోకపరమైన థ్యాంక్ యూ అనే దానికంటే ప్రభువు స్తుతించడం ఇంకా గొప్ప విషయం. కృతజ్ఞత స్తుతులు, స్తుతి చెల్లించడం. అంతేకాదు, ఇదే పౌలు గారు ప్రార్థనలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు చెల్లించండి అంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడేముంది? దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయం నందును ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియదు. చూసారా? ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లించడం, అది కూడా మంచిది. యేసు ప్రభుకి మంచి లక్షణం తెలుసా? లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు స్తోత్రాలు అంటాడు. చూసారా? ముందే ఇంకా ఇప్పటి వరకు వినుచున్నందుకు స్తోత్రాలు అంటాడు. ఎప్పుడైనా మనం ఒక విషయం అడిగేటప్పుడు గత ప్రార్థనలకు నాకు జవాబు ఇచ్చినందుకే స్తోత్రాలు, ఈ విషయంలో కూడా నాకు సాయం చేయండి. ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇది చాలా 4 స్టెప్స్. కృతజ్ఞత లేనివారు కృతజ్ఞత వచనం చెల్లించడం, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం, ప్రార్థనలో కృతజ్ఞత చెల్లించడం. 5వది కృతజ్ఞత అర్పణ కూడా బైబుల్ చెప్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూ 8th, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8 మొదటి వచనం చూడండి. 8 ఒకటేనా? 1 కాదు, 4వ వచనం చూడండి చాలు. మత్తయి సువార్త 8:4వ వచనం. యాజకునికి కానుపరుచుకొని మోషే నియమించే కృతజ్ఞత కానుక. దీన్నే 100వ కీర్తనలో 4వ వచనంలో కూడా కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించన్నాడు. సో కృతజ్ఞత అర్పణ లాస్ట్కి ఈ విషయం చెప్పి నేను ముగిస్తా. బైబుల్ ఇంకోటి మంచి విషయం, వీటన్నిటికంటే మించి కృతజ్ఞతలో ఒకవేళ నేను అనుకుంటే ఇవన్నీ చేసిన ఈ చివరిది లేకపోతే ఉపయోగం లేదు. కృతజ్ఞత బుద్ధి అంటాడు. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57 19వ వచ్చిన. యెషయా గ్రంథం 57:19. వారిలో ఏం పుట్టిస్తా అంటున్నాడు? కృతజ్ఞత బుద్ధి. ఇదేం చూపిస్తుంది? ఇది పౌలు గారు కూడా మాట్లాడతాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసియన్స్ 3rd చాప్టర్, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసి 3:15 వచనం చూడండి. కొలసి 3:15 క్రీస్తు
అనుగ్రహించు సమాధానం మీ హృదయాల్లో ఏలుచుండీడు, ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడుతారు అంటూ చివరి మాట చూడండి, 15 వచ్చిన చివరిలో ఏమన్నాడు? మరియు కృతజ్ఞులై ఉండు. యు మస్ట్ బి థ్యాంక్ఫుల్. బీ థ్యాంక్ఫుల్. కృతజ్ఞత గలవారై ఉండండి, కృతజ్ఞత బుద్ధితో ఉండండి. ఇదేంటి జస్ట్ థ్యాంక్ యూ లార్డ్ అంటమా? థ్యాంక్ యూ స్తోత్రం స్తుతి అంటమా? లేకపోతే ఆరాధన చేసేసి విడిచేయడమా? లేకపోతే కృతంత కానుకలు పెట్టేసి వదిలేయడమా? ఒక కృతంత కూడికి పెట్టి వదిలేయడమా? ఇంకా కృతంత అర్పణలు కూడా వచ్చేదన్న మందిరం ఫ్యాన్ బోనిచ్చి వదిలేయడమా? అసలు కృతంత బుద్ధి ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యం. నిజంగా మనము దేవునికి కృతజ్ఞత గలవారమైతే చాలా సంగతులు ఉన్నాయి. 1, 2, 3 జస్ట్ చూద్దాం అనుకోండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మొదటగా మనం కృతజ్ఞత బుద్ధి అంటే బైబుల్ ఏం చెప్తుంది? మార్క్స్ వార్త 10వ అధ్యాయము, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 52వ వచనం లాస్ట్ వచనం చూడండి చాలు. మార్క్స్ వార్త 10 లాస్ట్ వచనం. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. ఇక్కడ గుడ్డి భిక్షకుడు బర్తిమై ఎరుకలో యేసు ప్రభు శిష్యులతో వచ్చినప్పుడు దారి పక్కన కూర్చొని, దావీదు కుమారుడు నన్ను కరుణించి అన్నప్పుడు ఆయన పోయేవాడు కూడా నిలిచి శిష్యులు గద్దించిన ఆయన పిలవండి చెప్పి, నేను నీకేం చేయకూరుతున్నావు అని అడిగల్లా ఆయనే అడిగి, ఆయనే నిలిచి, ఆయనే దగ్గరకు వచ్చి, ఆయన ఉన్న ప్రాంతంకి వచ్చి, ఆ దారిలోకి వచ్చి, ఆయన కోసం వచ్చి ఆయనకు మేలు చేస్తే చివరిలో జస్ట్ ఛాయిస్ ఇస్తున్నాడు, వెళ్ళు అన్నట్టుగా అవకాశం ఇస్తుంటే ఆయన ఎటుపోయాడంట. చూడండి చివరొచ్చును 52. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నీ పని అయిపోయింది కదా, నువ్వు కావాల్సింది వచ్చింది వెళ్ళంటే ఆయన ఏం చేశాడు? వెంటనే వాడు త్రోవను ఆయన వెంట వాడి ఇంటికి వెళ్ళిపోలేదండి. అది ఇందాక 9 మంది అయితే ఇంటికి వెళ్ళిపోయారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళకి చూపిద్దాం. ఈయన ఏం చేస్తున్నాడు? అసలు కృతజ్ఞత బుద్ధి అంటే ఏంటి తెలుసా? ఫాలోయింగ్ జీసస్. యేసు ప్రభుని వెంబడించడు, యేసు ప్రభు కొరకు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవడం. ఒక నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుడితో స్టార్ట్ అవుతుంది. అది రక్షణ అంటే ఏంటనుకున్నారు? ఊరికి ఒప్పుడు బాప్తిజం తీసుకొని మళ్ళీ అదేవిధంగా మన జీవితం మనమే జీవించేదా? ఏ ట్రూ క్రిస్టియన్ లైఫ్, నిజమైన క్రైస్తవ జీవితం నీ అంతటి నువ్వు బ్రతికేది కాదు. అందుకే పౌలు, జీవించేవాడును నేను కాదు. నీ అంతటి నువ్వు చేస్తే లోకస్తుడు తనంతట తాను బతికే, నువ్వు నీ అంతటి నువ్వు బతికితే ఇంకెక్కడ క్రైస్తవుడు విషయిస్తా? క్రీస్తు నీలో బ్రతకాలి, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తుకు ప్రతిష్ఠించావు జీవితం. ఇవి చాలా విషయాలు ఉన్నాయి. నీ హృదయంలోకి ఆహ్వానించావు, నీలో ప్రభువు ఉన్నాడు, నీ అంతటి వెళ్ళకూడదు, ఆయన అడిగి చేయాలి. చూడండి, ఒక కూడికి పెద్ద ఆయన పిలుస్తారు, అన్నీ ఆయన అడిగి చేస్తాం కదా. దుప్పటేయమంటారా? టీ తాగుతారా? కాఫీ తాగుతారా? టిఫిన్ ఇప్పుడు తింటారా? అయిపోయినాక తింటారా? చెప్పులు ఎక్కడ పెట్టమంటారు? మరి దేవుడు ప్రభు నీలో ఉంటే ఏమీ అడగు, నీ ఇష్టం. మానవ సంబంధం ఉందంతే, ఇప్పుడు అంతే, ఏం మార్పు లేదు. క్రిస్టియన్ లైఫ్ ఇట్స్ నాట్ ఇండిపెండెంట్ లైఫ్. నీ అంతటి నువ్వు బతికేది కాదు, ప్రభుకి ఇష్టమైనట్టు బ్రతికేది. అందుకే ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడు? 7 కారణాలు ఉంటాయి. 1, అబ్రాహాము అంటాడు, కుమారుడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్టు బ్రతికావు, అందుకే అడగబోయావు. ఆయనే కాదు, గుర్తుపెట్టి, నేనైనా బోధించే మేమైనా బోధకులు కూడా ఈ రోజులు. నేను ఎందుకంటే క్రైస్తవ్యంలో ఓన్లీ 2% మాత్రమే ప్రభుకు భయపడే క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. బైబుళ్ళు పట్టుకున్న క్రైస్తవులు ఆదివారం వస్తే కోకొలలు. మేము కృష్ణలంకలో ఉన్నాం కొద్ది రోజులు. వచ్చిన మొదట్లో మేముండ ఏరియాను బట్టి ఎవరు కనపట్ల, బైబుల్ పట్టుకున్న వాళ్ళు కనపట్ల, తెల్లబట్టలు కాదు. ఈ ఏరియాలో క్రైస్తవం లేదేమో అనుకున్నాను. అది ఎప్పుడో సోమవారం ఎప్పుడు వచ్చినట్టున్నాం. ఇక 5-6 రోజులు పోయినాక ఆదివారం రానే వచ్చింది. ఆడపడితే ఆడ తెల్లబట్టలు కనపడుతున్నా బైబుల్. ఇదేంటారు, ఎవరు లేరేమో అనుకున్నా. ఏరియా నిండా వాళ్ళే ఉండారు, వేరే నుండి వచ్చి తిరుగుతున్నారంటే ఉండారు. వీళ్ళు ఆదివారపు క్రైస్తవులు అనమాట, తెల్లబట్టల క్రైస్తవులు. చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకెళ్ళక జస్ట్ క్యారీయింగ్ ద స్క్రిప్చర్, నాట్ లివింగ్ ఫర్ ద స్క్రిప్చర్. బైబిల్ కొరకు బ్రతికేవాళ్ళు కాదు, బైబిల్ మోసే క్రైస్తవులు. ఎలా జీవించాలనుకుంటున్నావు? దేవుని కొరకు జీవించాలనుకుంటున్నావా? దేవుని పేరు చెప్పుకొని ఊరికి పైకి బతకాలనుకుంటున్నావా? కృతజ్ఞత బుద్ధి, కృతజ్ఞత గలవారై ఉండండి. కృతజ్ఞత లేని వారు చాలామంది ఉన్నారు. కాకపోతే దేవుని మనసు ఎలాంటిదంటే లోక 6:35లో కృతజ్ఞత లేనోడు కూడా మేలు చేస్తాడు. ఎన్ని మేలు చేయట్లా నువ్వు కృతజ్ఞత లేకుండా బ్రతున్నా కూడా ఇకనన్నా కృతజ్ఞత కలిగి జీవించవా? ప్రభువుని వెంబడించడమే కృతజ్ఞత కలిగి జీవించడం. ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లించాలి. ఆరాధనలో చాలాసార్లు ప్రభువు చేసిన మేళ్ళు జ్ఞాపం చేసుకొని జీవించాలి. వీటన్నిటికంటే ఇంకొకటి యోహాను సువార్త 5వ అధ్యాయం,
కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటి? యోహాను సువార్త, జాన్స్ గాస్పుల్ 5th చాప్టర్, యోహాను సువార్త 5వ అధ్యాయం చక్కని మాట అంటే చూడు, 14వ వచనం, యోహాను సువార్త 5:14 ఏమన్నాడు? ఒకటి, యేసు ప్రభుని వెంబడించడం, కృతజ్ఞత కలిగి జీవించడం. యోహాను సువార్త 5:14 అక్కడేమన్నాడు? అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కిడ్ని కలక్కుండునట్లు, మరి ఎక్కువ నువ్వు స్వస్థత నొందావు, నా నుండి మేలు పొందావు, ఇప్పుడు కృతజ్ఞత కలిగి బ్రతకాలంటే ఏం చేయమంటున్నాడు? ఏకాను ఇదే మాట మళ్ళీ వాడాడు, 8వ అధ్యాయంలో కూడా వాడాడు, పాపాత్మ స్త్రీ దగ్గర కూడా వాడాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్స్ గాస్పుల్ 8th చాప్టర్, యోహాను సువార్త 8 అక్కడ కూడా అంటాడు చూడు, 11వ వచనం, 10లోనే, అమ్మ వారు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆ మంది, లేదు ప్రభు అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక ఏం చేయబాకు. ఇది కృతజ్ఞత కలిగి బతకటం అంటే, కృతజ్ఞత బుద్ధి అంటే, కృతజ్ఞత గలవారు ఉండటం ఏది? పాపం లేకుండా జీవించడం ఉందా? ఏమీ లేదు. లోకసుడికి మనకు తేడా లేదు. ఆయన మాటలు ఎలా ఉంటే నీ మాటలు. ఇంకో నిజం చెప్పమంటారా? ఒక క్రైస్తవుని యొక్క నిజమైన జీవితం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అర్థమవుద్దంట. నువ్వు ఒంటరిగా ఉన్న స్థలాల్లో, నువ్వు వ్యక్తిగతంగా ఉండే స్థలాల్లో, నువ్వు పనిచేసే స్థలాల్లో, లోకస్తులతో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, అది నీ నిజమైన జీవితం నీది. అది నాట్ ఇన్ యాక్షన్స్, ఇన్ రియాక్షన్స్ యువర్ రియాలిటీ ఈజ్ ఎక్స్పోజింగ్. నీ నిజత్వం యాక్షన్స్లో కనబడదు, రియాక్షన్స్లో కనబడిద్దంట ఒక వ్యక్తి యొక్క వాస్తవం. యాక్షన్స్ అంటే ముందు అన్నీ బాగానే ఉంటాయి అన్న ముందు అంటావు, ఆడు చంపెట్టి ఒకటేసానుకో, ఇప్పుడు వస్తుంది చూసావా, అప్పుడు వస్తుంది అసలు నిజత్వం. నువ్వు క్రైస్తవుడో కాదా? నీ రియాలిటీ రియాక్షన్స్లో రావాలి. సో పరిశుద్ధత, హోలీనెస్, మీరైనా చెప్పు, ఒకటే ఈ విషయంలో ఎప్పుడో ఒకటే చెప్పు, ప్రభు రాబోతుంది రేపు మధ్యాహ్నానికి, వచ్చేది ఎవరు? పరిశుద్ధుడు. ఆయనవన్నీ పరిశుద్ధం. ఈ ఏం గ్రంథం ఇది? పరిశుద్ధం. ఆయన రక్తం ఏంటి? పరిశుద్ధ రక్తం. ఆయన నామం ఏంటి? పరిశుద్ధ. పరలోకం ఏంటి? పరిశుద్ధ. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. వచ్చేది ఎవరి కోసం? పరిశుద్ధులు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని? మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు. గ్రీకు బైబిల్లో వారే దేవుని చూస్తారు, ఇంక వేరే వాళ్ళు చూడరు. అట్లానే 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుని గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధి కలిగి ఉండి ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును, సేవకుడు కానీ, సంఘ పెద్ద కానీ, సీనియర్ కానీ, జూనియర్ కానీ, డబ్బులు ఉన్నవాడు కానీ, పేరు ప్రఖ్యాతలు ఉన్న కానీ, అసలు స్టేట్ నాయకుడైనా, ప్రపంచ నాయకుడైనా, సహవాస స్థాపకులైనా, ఏ సహవాస స్థాపకుడైనా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడు. వచ్చేది పరిశుద్ధం. కృతజ్ఞత గల బతకడం అంటే ఏంటంటే ఆయన ఏం కోరుతున్నాడో అది ఇవ్వడం అంతే. చూసారా, ఎవరికన్నా మనం కృతజ్ఞత మర్చిపోతే ఏమంటాం? బాగా మేలు చేశాడు. ఇప్పుడు శ్రీనాథ్ కదా అన్న పేరు ఇప్పుడే విన్నాను కొత్తగా, ఆండ్రూస్ అన్న. అంత మంచి పేరు పెట్టి అది దాచిపెట్టి మాకు పాత పేరు చెప్పాడు. సో ఆండ్రూస్, ఇట్స్ నైస్. ఎక్కువ అదే పిలిపించుకోడు ఆండ్రూస్ గారు. ఇప్పుడు చాలా విషయాలు ఏదో వ్యాన్ కూడా పెట్టి ఎక్కువ మేలు చేశాడు. ఎప్పుడన్నా వచ్చి పిన్ని అన్నాడు ఇవ్వకుంటాం, పిన్ని మీకే పాటు అంటాను, ఇంకేమైనా కావాలంటుంటా. అంటే కృతజ్ఞత అంటే ఏంటంటే వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తిరిగి, అది నీ బుద్ధి. ప్రభు నీ నుండి కోరేది పరిశుద్ధ జీవితం. ఈ చెప్పి లాస్ట్గా ముగిస్తాను. లూకాసువార్త 10వ అధ్యాయం కృతజ్ఞత కలిగి జీవించడం అంటే, లూకాసువార్త 10 సేనను దయం పట్టిన వాడు స్వస్థత పొందిన తర్వాత వెళ్ళి ఏం చేశాడంట? లూకాసువార్త 10లో కంటే కూడా మార్క్స్ వార్త 5లో చూడండి, బాగుంటుంది. మార్క్స్ వార్త 5, బుక్ ఆఫ్ మార్క్ 5th చాప్టర్, మార్క్స్ వార్త 5 చివరి వచ్చిన 20 వచ్చాను. మార్క్స్ వార్త 5:20, మార్క్స్ వార్త 5:20 ఇక్కడ చక్కని మాట ఉంది. కృతజ్ఞత కలిగి బతకడం అంటే ఇది. దీంతో ముగిస్తాం. మాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ, అది సంగతి. కృతజ్ఞత కలిగి బతకడం అంటే ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనను గురించి ప్రకటిస్తున్నాడు. అది తనకు చేసినవన్నీ. యాక్చువల్గా తనకు ఆయన యేసు ప్రభు చేసినట్టు ఇక భూమిలో ప్రపంచంలో ఎవడు చేయలేడు. నా జీవితాలు ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఎన్ని ఇక లాభం లేదన్న సందర్భాల్లో ప్రభు కనికరించలేదండి. మన రీసెంట్ మాకు యాక్సిడెంట్లో కూడా ఇద్దరం అదే రోజు పోయి ఉండాల్సింది. అంత భయంకరమైన ఎన్నో సార్ మనం గుర్తు చేసుకుంటే ఎన్నిట్లోనో నీకు చేసినవన్నీ, వాటిని బట్టి నువ్వు ఆయన్ని ప్రకటిస్తున్నావా? ఆయన పని చేస్తున్నావా? ఆయన పరిచర్య చేస్తున్నావా? కొందరికైనా ఆయన ప్రేమను చెప్తున్నావా? కొందరిని ప్రభు దగ్గర నడిపిస్తున్నావా?
10 పట్టణాల్లో ప్రకటించాడు. దయ్యం పట్టినవాడు, 2000 దయాలతో ఉన్నవాడు, ప్రజలు భయపడిపోయినవాడు, ఊరు వెలుపులు బతికేవాడు, సమాధుల్లో ఉండేవాడు, ఇక చచ్చిపోతాడని ప్రజలు ఎదురు చూసినవాడు, జీవితం లేనివాడు, బ్రతుకు లేనివాడు, బ్రతికి బట్టగట్టి నాకు దేవుడు ఇచ్చాడు, ఇది మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు, నేను ఆయన కోసం పనిచేయాలని 10 పట్టణాల్లో ప్రకటించాడు. నువ్వేం చేస్తున్నావు? ఏ రోజు పోతామో తెలియదు, జాగ్రత్త. మరణానికి వయసుతో నిమిత్తం లేదు, ఆయుష్తో నిమిత్తం లేదు. ఎవరిని అసలు ఎప్పుడైనా ఏమీ అనవసరం, ఉన్న పాటును పోతావు, జాగ్రత్త. నేను గుంటూరులో వెళ్తే ఒక ఇంటికి చెప్తున్నాను, ఆయన ట్యాబ్లెట్ తీసుకున్నాడంట, చేతిలో పెట్టుకున్నాడు, నీళ్లు దమ్మన్నా అంట. భార్య పక్క గదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చేలోపు ట్యాబ్లెట్ చేతిలో పెట్టి కూర్చుని ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు. ఏంటో ఎంతలోనే పడుకో, నీకు మరీ చేసేవాళ్ళు ఉంటే చెప్పించుకుంటావు, సాగితే నీ ఆటలు మామూలు కాదు, ఎంతలోనే పడుకోవాలి, లేవు అంటే కదిలట్లేదు ఏంటి అని చూస్తే చచ్చిపోయి ఉన్నాడు. ఎంతలో ఏమీ రానవసరం. మనం అనుకుంటే బయటకు వెళ్తే ఏమన్నా తగలనా అసలు ఏమి రాను. నుంచున్న బిర్న పోయిన వాళ్ళు ఉన్నారు, నుంచున్న నడుపుతా పడ్డ వాళ్ళు ఉంటారు, ఇలా మైకు దగ్గర మాట్లాడుతూ పడిపోయిన వాళ్ళు ఉంటారు, వార్తలు చదువుతూ పడిపోయిన వాళ్ళు, వాక్యం చెప్తూ పడిపోయిన వాళ్ళు ఉంటారు, ప్రమాణాలు చెప్తూ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, పాటలు పాడుతూ పోయిన వాళ్ళు ఉంటారు. ఒక ఆయన పాట పాడుతూ కింద పడిపోయాడు. ఏ క్షణమైన ఏమి నీ కాలం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ప్రభు కోసం ప్రయాసపడు, దీపం మారిపోకమనిపోయి. నేను ఎప్పుడు అదాను, ఒక వయసులో ఏం చేయలేవు, అప్పుడు న్యాయమే, దేవుడు తప్పులేదు. మోకాళ్ళు నొప్పులు, కళ్ళు కనపడవు, చేతులు పనిచేయవు, తల వణికిద్ది, మెడ వణికిద్ది, అప్పుడు రెస్ట్ తీసుకో, దేవుడు న్యాయమే. ఇవాళ ఏమి రోగం అన్ని బాగానే ఉండేగా, అన్నిటికి వెళ్తావు, పింఛన్కి డబ్బులు, అన్నిటిని నడిచి వెళ్తాం. మంది నాకు మోకాళ్ళు నొప్పులు, నడులు నొప్పులు. మనస్సు ఉంటే మార్గం ఉందంతే, కేవలం ఒకటే. నిజంగా మధ్య ఉదయం ఎవరు ఒక ఆయన చెప్తున్నాడు, హిందువులు వారి మత గుళ్ళ దగ్గర చూడండి, లైన్లో నిలబడతారు గంటలు గంటలు, సదుపాయాలు లేకపోయినా. నీకు ఇక్కడ అన్ని ఫ్యాన్ వేసి చక్కగా కొత్త ఆపలు వేసి, ఇక్కడ సదుపాయాలు బాగుంటాయి, టైల్స్ గిల్స్, పడుకుంటే నిద్ర వచ్చింది అన్నట్టుంది, ఏసీ కూడా పెడతా అనుకుంటున్నదా, అన్నీ ఉంటూ వాక్యం రమ్మంటే ఎంత భోజనాలు సిద్ధపరిచి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కృతజ్ఞత అంటే ప్రభు కొరకు పని చేద్దాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం, ప్రభు కోరినట్లు ప్రస్తుతంగా బ్రతుకుదాం, ప్రభు కోరేది ఆయన్ని వెంబడించడం, ఆయన కోరినట్లు జీవిద్దాం, ఆయనకు నమ్మకంగా బ్రతుకుదాం, ఆయన కోరిన పరిశుద్ధ జీవితం అందిద్దాం, ఆయన ప్రకటిద్దాం. ఒక్క నిమిషం మోకరించండి, చిన్న ప్రార్థన చేసి అన్న చివరి ప్రార్థన చేయకముందు ఒక్క నిమిషం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకో. మనల్ని మనం రీడెడికేట్ తిరిగి ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, నువ్వు ఆశించినంతగా నేను నీ కోసం పనిచేయట్లేదు నాయన, నువ్వు కోరినంతగా నేను నీకు అందించట్లేదు, నువ్వు ప్రేమించినంతగా నేను ప్రేమించట్లేదు, నువ్వు నా కోసం శ్రమపడినంతగా నేను చేయట్లేదు. చాలాసార్లు ఏదో ఎక్కువ శ్రమపడిపోతున్నాం అనుకుంటాం, పొరపాటు. దేవునికి చాలినంతగా మనం ఏమి అందించట్లేదు. ఇక నుంచి ఇప్పటికే దినాలు పోయిన రోజులు రావు, ఇప్పటికే చాలా రోజులు వేస్ట్ అయినాయి. ఇక నుండి ముందు ఎంత ఉందో తెలియదు. 2 రోజులు ఉండేమో, 1 రోజే ఉందేమో, 1 నెల ఉందేమో, 1 సంవత్సరం ఉందేమో. ప్రభువా, నా ఈ చివరి దినాలు నీ కోసం బ్రతుకుతాను, నీ కోసం నేను ఏదైనా కొంత ప్రయాసపడతాను. నీ సమయమో, నీ శక్తో, నీ ధనమో ప్రభు కొరకు ఖర్చు పెట్టు. ప్రభువా, నేను నీ కొరకు ఏం చేయాలో నాకు చూపించు, నీ కొరకు శ్రమపడడానికి నాకు సహాయం చేయి. ఆశపడితే చాలు, నిన్ను బలపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసుడిని నిలబెట్టుకుని వాక్యంలో ఉన్న అనేకమైన విషయాలు మా గమనాన్ని తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ దినాల్లో అనేకమైన ప్రభువా మేలులు పొందుతూ కూడా నీ ప్రజలమైన మేము కృతజ్ఞత లేని వారుగా జీవిస్తున్నామని మీరు వాక్యం ద్వారా హెచ్చరిక చేసి అనేక విషయాలు మా గమనాన్ని తీసుకొచ్చినందుకు వందనాలు. నీకు కృతజ్ఞత చెల్లించే విషయంలో ప్రభువా ఎక్కడ పొరపాటు చేస్తున్నామో అక్కడ సరి చేసుకుని ప్రభువా నీ కృతజ్ఞత కలిగిన వారికి ఉండడానికి మాకందరికీ సహాయం చేయండి. మీ దాసుని ద్వారా మీరు విత్తిన వాక్యం మా హృదయాల్లో, మీ బిడ్డల హృదయాల్లో కార్యకారిగా ఉండటానికి సహాయం చేయండి నాయన. మీ బిడ్డలు వారు ఎంతో క్రయం చెల్లించి ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. వారు ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నట్లో మీకున్న ప్రభువా వారికి మీరు చేసిన మేలును బట్టి మీ కృతజ్ఞత చెల్లించే విషయంలో వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వాక్యమైన వారందరిలో కూడా మీ కార్యం జరిగించమని కోరుచు. ముందున్న సమయాన్ని కూడా దీవించండి. అంతేకాదు ఎవరైతే వాక్యం విని
మీ కొరకు జీవించాలి, మీ కొరకు తీర్మానం చేసుకున్న వారు ఉన్నారు. వారి తీర్మానాలు కూడా బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూడిక ముగించిన ఉన్నాం, జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ కూడిక యొక్క ఉద్దేశం ఏంటంటే, శేషగిరి అన్న బర్నబాస్ అన్న వాళ్ళ అబ్బాయి శేషగిరి అమెరికా వెళ్ళి 3 సంవత్సరాలు పూర్తయింది. మరి దేవుడు ఎంతో అద్భుతంగా అక్కడ అతనికి సహాయం చేస్తున్నాడు. అందువల్ల నాతో మాట్లాడతాడు, అప్పుడప్పుడు మాట్లాడి మరి చర్చి బాగా జరుగుతుందా, జనం బాగా వస్తున్నారా, మరి అందరూ మీకు సహకరిస్తున్నారా, ఎట్లుంది, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతూ ఉంటాడు. తర్వాత క్రిస్మస్ వచ్చినా, న్యూ ఇయర్ వచ్చినా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చినా మన చర్చిలో ఏం చేద్దాం చెప్పండి, ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని నన్ను సంప్రదిస్తూ ఉంటాడు. అంతేకాదు ఇలాంటి కొడుకులు పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి, మరి అమ్మ నాన్నకి ఏం పెద్దగా తెలియదు, మీరైనా చూసుకోవాలని నాతో కూడా మాట్లాడుతుంటాడు. కనుక ఆ అబ్బాయికి దేవుడు మరి రక్షణ కలుగునట్లు, మరి రక్షించబడినట్లు ఆ అబ్బాయి కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. పేరు శేషగిరి. మరి ఆయన అమెరికా వెళ్ళక ముందు కూడా మరి నాతో మాట్లాడాడు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. ప్రార్థన చేయించుకున్నాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రతి వారం ప్రార్థన కూడికి పెట్టమని అడిగి మరి మేము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన చేస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా ఆయనకు ఈ అవకాశం వచ్చింది. మరి మాకు ఇక్కడ కూడికి పెట్టుకొని తెలియజేసి మరి వెళ్ళాడు. అక్కడ నుండి ఇప్పటికి ఈ దినానికి 3 సంవత్సరాలు నిండింది. అందువల్ల ఈ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ వచ్చారు, అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి చాలామంది రాలేదు, వస్తారనుకున్నాము, కొంతమంది రాలేదు, అయినా పర్వాలేదు, ప్రభు మరి మనకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో కూడిక ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన మీకు అందరికి కూడా భోజనం సిద్ధపరిచారు. మరి సమయం ఎక్కువ అవ్వలేదు కనుక అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. మరి వాళ్ళ సంతోషంలో, ఆ కుటుంబ సంతోషంలో కూడా అందరం పాలు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆ అబ్బాయి తనకు వివాహం కూడా చేయాల్సి ఉంది, వివాహం కొరకు కూడా ప్రార్థించండి. తర్వాత ఆయన రక్షణ కొరకు ప్రార్థించండి, ఆయన కూడా రక్షించబడాలని, తన వివాహం జరగాలని, తన కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకున్న తర్వాత మీకు అందరికీ ఇక్కడ విందు సిద్ధపరిచాం కనుక సాపలు తీసేస్తారు, వేరు సాపలు వేస్తారు. భోజనం సాపలు వేసినాక మనం అందరూ భోజనం చేసుకుని వెళ్ళొచ్చు. దయచేసి గమనించండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బోలెడన్ని అప్డేట్స్ ఉన్నాయి. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు.